ఈ సోర్స్ మెటీరియల్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం నిజంగా ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఏదో ఒక సాధారణ కథ కాదుండోయ్. ఒక సాధకుడు, ఒక గురువు, అలాగే కారు చీకటిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన రహస్యం. అసలు మన కంటికి కనిపించే చిన్న చిన్న భౌతిక వస్తువులు అత్యంత లోతైన ఆధ్యాత్మిక సత్యాలను ఎంత అద్భుతంగా బోధిస్తాయో ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించుకోండి. చుట్టూ చిమ్మచీకటి, కంటికి ఏమీ కనిపించని కారుచీకటి ఆవరించి ఉన్నప్పుడు అసలు జ్ఞానపు వెలుగును ఎక్కడ కనుగొనగలం? దైవం గురించి తెలుసుకోవాలనే తీవ్రమైన కోరికతో ఒక సాధకుడు ఒక గుహలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఒక గురువు నివసిస్తున్నాడని అతనికి తెలుసు. గుహలోకి వెళుతున్నప్పుడు మొదట్లో అతనికి ఒక చిన్న వెలుగు కనిపించింది. కాని లోపలికి వెళ్లే కొద్దీ ఆ చిన్న వెలుగు కూడా పూర్తిగా ఆరిపోయింది. అంతా దట్టమైన కారుచీకటి. నిజంగా చెప్పాలంటే ఆ చీకటిలో ఎంతటి ధైర్యవంతులకైనా భయం వేయడం సహజం కదా. ఆ సాధకుడు కూడా ఆ కారుచీకట్లో ఒంటరిగా విపరీతంగా భయపడిపోయాడు. ఈ మూలగ్రంథం జ్ఞానదీపాన్ని వెలిగించడం అనే అసలు పాఠం నుండి తీసుకోబడింది. ఇక్కడే మన కథ ఒక ముఖ్యమైన మలుపు తిరుగుతోంది. ఇందులో చాలా స్పష్టంగా వివరించినట్లుగా సాధకుడు ఆ కారుచీకటి గుహలో ముందుకు వెళ్లేకొద్దీ ఆ కాస్తో కూస్తో ఉన్న చిన్న దీపం కూడా ఆరిపోయి అతను తీవ్రమైన భయానికి గురయ్యాడు. కాని ఇక్కడే ఒక విషయం గమనించాలి. అంధకారంలో ప్రాణభయం కలిగినప్పుడు మనిషికి సహజంగానే దేవుడు గుర్తొస్తాడు కదా. దైవ ప్రార్థన ఒక్కటే ఆ సమయంలో మనకు రక్షణగా అనిపిస్తుంది. ఆ తీవ్రమైన భయంతో ప్రాణం అరచేతిలో పెట్టుకుని ఆ సాధకుడు గట్టిగా నమఃశివాయ అని దేవుని నామాన్ని ఉచ్చరించాడు. ఆ గుహలో ప్రతిధ్వనించిన ఈ మాట విన్న వెంటనే అక్కడే ఉన్న ఆ గురువు అతన్ని ఎవరు నువ్వు అని అడిగాడు. అప్పుడు సాధకుడు తను జ్ఞానం కోసం, ఆ గురువుగారి ఆశీస్సుల కోసం వచ్చానని వినయంగా బదిలిచ్చాడు. ఆ గురువుగారు సాధారణ వ్యక్తి కాదు, కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ అక్కడ జీవిస్తున్న ఒక గొప్ప సాధువు. తన దగ్గరకొచ్చిన వ్యక్తి మనసులోని కోరికను ఇట్టే పసిగట్టే అద్భుతమైన శక్తి ఆయన సొంతం. భాగం 1. వెలగని తడి దీపం. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ సాధువు వెంటనే సాధకుడి ప్రశ్నలకు సమాధానం చెప్పేయలేదు. దానికి బదులుగా ముందుగా ఒక చిన్న భౌతిక పరీక్షను పెట్టాడు. తన ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ముందుగా వెళ్లి ఆరిపోయిన ఆ చిన్న దీపాన్ని వెలిగించమని సాధకుడికి ఆ గురువు ఒక పని అప్పగించాడు. సాధకుడు గురువు చెప్పినట్లుగా దీపాన్ని వెలిగించడానికి ఎంతో కష్టపడ్డాడు. అగ్గిపెట్టె తీసుకున్నాడు. ఆరిపోయిన దీపాన్ని వెలిగించడానికి పదే పదే ప్రయత్నించాడు. కాని ఎంత గీసినా అగ్గిపిల్లలన్నీ అయిపోయాయి తప్ప ఆ దీపం ఏమాత్రం వెలగలేదు. ఒక్కసారి ఆలోచించండి, ఆ పరిస్థితిలో ఎంత నిరాశ కలుగుతుందో. ఒకవైపు దట్టమైన చీకటి గుహ, మరోవైపు చాలా సులభంగా అనిపించే ఒక చిన్న పని కూడా పూర్తిగా విఫలమైంది. ఆ దీపం వెలగడానికి అసలు ఏమాత్రం సహకరించలేదు. ఆ తీవ్ర నిరాశలో ఉన్న సాధకుడికి గురువుగారు ఒక సాధారణమైన ప్రాక్టికల్ పరిష్కారాన్ని చెప్పారు. దీపాన్ని తెరిచి అందులో ఉన్న నీటినంతా పారబోసి నూనె పోసి అప్పుడు వెలిగించడానికి ప్రయత్నించు అని చెప్పారు. సాధకుడు అలాగే చేశాడు. కాని అప్పటికీ ఆ దీపం వెలగలేదు. అప్పుడు గురువు, చూడు నాయనా, ఆ ఒత్తి నీటితో పూర్తిగా తడిసిపోయి ఉంటుంది, దాన్ని బయట బాగా ఆరబెట్టి ఆ తర్వాత మళ్లీ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించు అని సూచించాడు. ఈసారి సాధకుడు ఆ సూచనలను ఖచ్చితంగా పాటించాడు. ఒత్తిని ఆరబెట్టాడు. ఆశ్చర్యకరంగా అప్పుడు దీపం టక్కన వెలిగింది. దీపం వెలిగిన తర్వాత హమ్మయ్యా అని సంతోషపడి సాధకుడు తన అసలు సందేహాన్ని, అంటే ఆ జ్ఞానం గురించి అడగడానికి సిద్ధమయ్యాడు. కాని ఇక్కడే ఒక అద్భుతమైన విషయం వెల్లడైంది. గురువు చిరునవ్వుతో తగిన సమాధానం ఎప్పటినుంచో ఇవ్వబడుతూనే ఉంది అని అన్నాడు. ఇది కథలో ఎవ్వరూ ఊహించని ఒక అద్భుతమైన మలుపు. సాధకుడు ఎదుర్కొన్న ఆ నిరాశ, ఆ దీపం వెలిగించడానికి పడిన ఆ పోరాటమంతా కేవలం ఒక సాధారణ పని కాదు. తను వెతుకుతున్న అసలైన ఆధ్యాత్మిక పాఠం సరిగ్గా అదే అని గురువు వెల్లడించాడు. భాగం 2. గురువు చెప్పిన రూపకాన్ని విశ్లేషించడం. తను అడిగింది జ్ఞానం గురించి. అయితే గురువుగారు ఈ దీపం వెలిగించడం గురించి మాట్లాడుతున్నాడేమిటని సాధకుడు కాస్త అయోమయానికి గురి అయ్యాడు. ఇప్పుడు ఈ కథలోని ఆ భౌతిక వస్తువులు నిజంగా దేనికి ప్రతీకలో మనం స్పష్టంగా డీకోడ్ చేద్దాం. ఇక్కడ గురువు చెప్పిన మాట నిజంగా చాలా లోతైనది. ఆయనేమంటున్నాడంటే, నీ హృదయం అనే పాత్రలో జీవుడు అనే ఒత్తి ఉంది. ఇదసలు పాఠం నుండి నేరుగా తీసుకున్న అద్భుతమైన వాక్యం. గురువు ఆ భౌతికమైన దీపాన్ని మానవుని అంతర్గత స్థితితో నేరుగా పోలుస్తున్నాడు.
మన హృదయాన్నే ఒక దీపపు ప్రమిదగా మరియు అందులో ఉండే మన ఆత్మను లేదా జీవిని ఒక ఒత్తిగా అభివర్ణిస్తున్నాడు. ఇది చాలా పవర్ఫుల్ కంపారిజన్ కదూ. దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఆ వస్తువుల ఆధ్యాత్మిక అర్థాలని చూద్దాం. దీపం లేదా పాత్ర అంటే మన హృదయం, వత్తి అంటే జీవుడు. మరా దీపంలో ఉన్న నీరు దేనికి సంకేతం? అది మన ఇంద్రియ కోరికలకు, ప్రాపంచిక వ్యామోహాలకు సంకేతం. మరి నూనె? అది భగవంతుని పట్ల ఉండే భక్తి లేదా నామస్మరణ. ఇక్కడ మనం పట్టుకోల్సిన కీలకమైన పాయింటేమిటంటే, ఆ దీపం మొదట ఎందుకు వెలగలేదంటే, ఆ హృదయమనే పాత్ర భక్తి అనే నూనెతో కాకుండా పనికిరాని ప్రాపంచిక కోరికలనే నీటితో పూర్తిగా నిండిపోయి ఉంది. ఇప్పుడు తడివత్తికి మరియు పొడివత్తికి మధ్యన వ్యత్యాసాన్ని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. తడివత్తి అంటే ఇంద్రియ కోరికల్ని నీటిలో పూర్తిగా మునిగిపోయిన మనస్సు. ఇలాంటి వత్తి ఎప్పటికీ జ్ఞానపు వెలుగును ఇవ్వలేదు. అదే పొడివత్తిని తీసుకుంటే ఇది కోరికలన్నీ పూర్తిగా పిండేసి భక్తి అనే నూనెను నింపుకోవడానికి రెడీగా ఉన్న ఒక శుద్ధమైన స్థితి. అంతిమ జ్ఞానాన్ని సాధించాలంటే హృదయం ఖచ్చితంగా ఈ పొడిస్థితికి చేరుకోవడం ముఖ్యం. భాగం 3 అంతర్గత జ్వాలను వెలిగించడం. సరే, మరి హృదయమనే దీపాన్ని ఎలా సిద్ధం చెయ్యాలి? కేవలం కోరికలు వదిలేస్తే సరిపోతుందా? దీనికి కావలసిన ఆ అసలైన సాధనాలేమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. మొదటగా కావాల్సింది నామస్మరణ, అంటే భక్తి మరియు భగవంతుణ్ణి నిరంతరం స్మరించడం. హృదయం నుండి కోరికలు అనే నీటిని పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత ఆ పాత్రలో మనం పోయాల్సిన అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక నూనె ఇదే. భగవంతుని నామాన్ని నిరంతరం జపించడం ద్వారా మనస్సు స్వచ్ఛమైన భక్తితో నిండిపోతుంది. దీపం వెలగడానికి నూనె ఎంత అవసరమో మనలో జ్ఞానం ప్రకాశించడానికి భక్తి అంతే అవసరమన్మాట. ఆ తర్వాత వస్తున్నది వైరాగ్యం, అంటే ప్రాపంచిక విషయాలపై ఆసక్తి లేకపోవడం. ఇది ఎందుకు అంత ముఖ్యమంటే, ఇది సూర్యరశ్మిలా పనిచేసి ఆ జీవుడు అనే ఒత్తిని ఆరబెడుతుంది. ప్రాపంచిక, ఇంద్రియ కోరికలనే తడి నుండి ఆత్మను వేరుచేయడానికి, దానిని స్వచ్ఛంగా ఆరబెట్టడానికి ఈ వైరాగ్యమనే సూర్యరశ్మి 100% అవసరం. ఆ తడిని పోగొట్టేదే ఈ వైరాగ్యం. ఇప్పుడు మనం మొదట్లో చెప్పుకున్న ఆ భౌతికమైన దశలను ఆధ్యాత్మిక కోణంలో మళ్లీ చూద్దాం. ఈ 4 దశలు ఎంత స్పష్టమైన ఆధ్యాత్మిక ప్రక్రియగా మారుతున్నాయో మీరే చూడండి. 1. మనలోని కోరికలనే నీటిని ముందుగా పూర్తిగా పారబోయాలి. 2. వైరాగ్యమనే సూర్యరశ్మిలో ఆ ఒత్తిని బాగా ఆరబెట్టాలి. 3. ఇంకా ఏమైనా కోరికలు మిగిలి ఉంటే వాటిని పూర్తిగా పిండేయాలి. 4. చివరగా నామస్మరణ అనే భక్తి నూనెతో ఆ హృదయాన్ని నింపాలి. భౌతికమైన చర్యలు ఆధ్యాత్మిక సాధనగా ఎలా మారాయో చూశారుగా. ఈ కఠినమైన ఖాళీ చేయడం, ఆరబెట్టడం మరియు తిరిగి నింపడం అనే ప్రక్రియ ద్వారా మాత్రమే అంతిమ ఫలితాన్ని సాధించగలం. అదే జ్ఞానదీపాన్ని విజయవంతంగా వెలిగించడం. అంటే ఈ మూలగ్రంథం నుండి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే, కేవలం కోరికలు వదిలేస్తేనే సరిపోదు. ఆ ఖాళీ అయిన స్థానంలో భక్తిని నింపాలి. ఖచ్చితంగా అప్పుడే మన అంతర్గత అంధకారం తొలగిపోయి నిజమైన జ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను మనం వేసుకోవాలి. నేడు మన ఆధునిక జీవితాల్లో మన హృదయమనే ఒత్తిని ఏ విధమైన నీరు తడుపుతూ ఉండవచ్చు? మన అంతర్గత దీపాలను ఆర్పేస్తున్న ఆ అంతులేని ప్రాపంచిక కోరికలు, వ్యామోహాలు ఏమిటో ఎవరికి వారు గుర్తించాలి. అంతర్గతంగా ఉన్న ఆ నీటిని గుర్తించి పారబోసినప్పుడే కదా జ్ఞానదీపం వెలుగుతుంది. ఈ సోర్స్ మెటీరియల్ విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ విజ్ఞానం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.